అందరికీ నమస్తే. నరేంద్ర మోడీ మే 10వ తారీఖు తెలంగాణకు రావడం జరిగింది. అది కూడా ఎసుంటి పరిస్థితుల్లో వచ్చిండు తెలంగాణకు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ భారీ విజయం సాధించింది. అదేవిధంగా అస్సాం, పుదుచ్చేరిలో కూడా తన స్థానాన్ని అదేవిధంగా పెట్టుకుంది. పశ్చిమ బెంగాల్ విజయంతో భారతదేశంలో, మన దేశంలో ఉన్న బీజేపీ కార్యకర్తలు, నాయకులు చాలా వరకు సంబరాలు చేసుకున్నారు. అంత పెద్ద విజయం మన పార్టీ సాధించిందని. అయితే తెలంగాణ కూడా అదే ఊపుతో నరేంద్ర మోడీ రావడం జరిగింది. తెలంగాణలో మే 10వ తారీఖు ఇక్కడ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది నరేంద్ర మోడీ. దీనితో ఇక్కడ తెలంగాణలో బీజేపీ క్యాడరు విపరీతంగా పెరుగుతుందని చాలా వరకు అనుకున్నారు. కానీ నరేంద్ర మోడీ అంత పెద్ద పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న నరేంద్ర మోడీ వచ్చిన సంతోషం మాత్రము తెలంగాణలో ఇంత కూడా కనిపిస్తలేదు. అదేవిధంగా నరేంద్ర మోడీ రాకతో ఏ పార్టీకి బలం వచ్చిందని చెప్తే అది బీఆర్ఎస్ పార్టీకి బలం వచ్చిందని క్లియర్గా చెప్పుకోవచ్చు. ఒకటి, బండి సంజయ్ కొడుకు బండి భగీరథ ఇష్యూని చాలా హైలైట్ తీసుకొని వచ్చిండ్రు. ఎంత హైలైట్ అంటే అతన్ని అరెస్ట్ చేసేంత వరకు దానిలో ముఖ్య పాత్ర మాత్రము బీఆర్ఎస్ పార్టీ సాధించింది. ఆ విజయానికి ముఖ్య కారణం మాత్రం బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా రేవంత్ రెడ్డి అదేవిధంగా బీజేపీకి ఏ విధంగా దగ్గరగా ఉన్నాడు. కాంగ్రెస్ బీజేపీ మంచి స్నేహితులని బీఆర్ఎస్ పార్టీ బలంగా తీసుకుపోయింది. దేనితో? బండి సంజయ్ కొడుకు బండి భగీరథ ఇష్యూతోని రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా తను తొందరగా నిర్ణయాలు తీసుకోలేదు, అరెస్టు నిర్ణయాలు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బండి సంజయ్ కొడుకుని వెనుకేసుకొని వచ్చే విధంగా కూడా ప్రవర్తించింది. అది ఓపెన్గా తెలిసిపోయింది అందరికీ. అదేవిధంగా ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రజల్లో ఇన్ని రోజులు కొంతవరకు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అనుకూలంగా ఉందని, ఇద్దరు కలిసి ఉన్నారని రేవంత్ రెడ్డి ఎలక్షన్లో బలంగా ప్రచారం చేసింది కాబట్టి కాంగ్రెస్ గెలుపుకు ఈజీగా అయింది. ఇప్పుడు మాత్రము క్లియర్గా ప్రతి ఒక్కరికి గ్రౌండ్ రిపోర్టు పరంగా చూస్తే క్లియర్గా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కుమ్మక్కై ఉంది అని బీఆర్ఎస్ పార్టీ బలంగా తీసుకుపోయింది. ఇలాంటి ఇష్యూలు మొత్తం రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్ కొడుకు ఈ విధంగా చేస్తే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి బద్ధశత్రుత్వం ఉంటుంది. అసలు పార్టీ తక్షణమే అరెస్ట్ చేయాలి. ఇంత పోక్సో కేసు కింద అమ్మాయి వాళ్ళు కేసు పెట్టినా కూడా ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? వీళ్ళిద్దరి మధ్యలో బీజేపీ కాంగ్రెస్ మధ్యలో మంచి సంబంధం ఉంది కాబట్టి ఈ విధంగా యాక్షన్ తీసుకుంటలేడు. అదేవిధంగా నరేంద్ర మోడీ కూడా రేవంత్ రెడ్డిని మాతో పని చేయండి అనే మాట రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా చాలా సంచలనంగా మారింది. ఈ ఒక్క మాటతో ఇంకా కాంగ్రెస్ బీజేపీ మంచి దోస్తాన్లో ఉంది. ఇంకా మేమే వీళ్ళిద్దరిపై ఫైట్ చేస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకుపోయింది. ఏ మాటకు ఆ మాటకు చెప్తే నరేంద్ర మోడీ తెలంగాణకు రావడంతో బీజేపీ పార్టీ బలం పుంజుకోలేదు, కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రము చాలా బలంగా తయారైంది. కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అని ప్రజల్లోకి బలంగా తీసుకుపోయింది. ప్రజలు కూడా క్లియర్గా గమనించారు. కొంతమందికి వరకు కాంగ్రెస్ బీజేపీ ఎట్లా కలుస్తాయని అనుకునే వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళు కూడా అనుకుంటున్నారు క్లియర్గా రేవంత్ రెడ్డి బీజేపీ మధ్య అని, కాంగ్రెస్ బీజేపీ ములాఖాట్లో ఉందని, సీక్రెట్ ఒప్పందాలలో ఉందని సామాన్యులు కూడా అర్థమయ్యే విధంగా బీఆర్ఎస్ పార్టీ పోరాడింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఈ నరేంద్ర మోడీ వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ బలం కావడంలో కూడా చాలా కృషి చేసిండ్రు. నరేంద్ర మోడీ రాకతో బీఆర్ఎస్ పార్టీ మాత్రం చాలా బలంగా ఏర్పడింది.